దయానిధివైన ప్రభువా, ఒక మంచి నడిపించి ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు, గత కాలములో 15 అధ్యాయాలు చెప్పుకొని మరలా 16 అధ్యాయం ప్రారంభించి 22 వరకు 7 పర్యాయాల్ని కృప చూపి ఈ సంవత్సరం పైబడి ధ్యానించగా దీవించాం. ఈవేళ ఈ చివర అంశముగా మేము ధ్యానిస్తుండగా మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, ప్రభు యేసునామమున కృపా సమాధానం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ప్రకటన గ్రంథము గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని నింపుకునే గొప్ప స్థితి ఉన్న గ్రంథం. నిజంగా మనం ఎంతో ధన్యులం. ఏ గ్రంథం ధ్యానిస్తున్నాం? ఎంత గొప్ప ధన్యత! మీరందరూ భాగ్యవంతులు. ఎందుకంటే 66 పుస్తకాల్లో చివరి పుస్తకం దైవజనులు దేవదాస్ అయ్య గారు ధ్యానిస్తూ వారు అన్నారు, ఆది కాండములో మానవుని కొరకు దేవుడు ఏమేమి చేశాడో. ఆది కాండము ఆకుమడి. ఏం చెప్పండి, అందరు చెప్పండి. ప్రకటన గ్రంథము చెప్పండి, ఫలము కలిగిన వృక్షము, అలాగే సమకూర్చుకున్న కలం. సేని ఎక్కడ సమకూర్చుకుంటాం? అన్ని 66 పుస్తకాల్లో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీకు దేవుడు అనుగ్రహించును గాక. ఎంత గొప్ప ధన్యులంటే మీరు. నిజంగా చాలా గడుసైన వాళ్ళు మీరు. ఎందుకంటే ఒక్క వారం కూడా ఇది నాకు అర్థం కాలేదు వద్దులే అంటారేమో అనుకున్నాను, కానీ ఏనాడు మీరు అనలేదు. దీనిలో మీ గడుస్తనం కనబడింది. అవునా? మంచిది. దేవునికి స్తోత్రం. వాక్య ఆసక్తి, వాక్య నడిపింపు కూడా దేవుడిచ్చి ఇవాళ 22లో 18, 19, 20, 24 వచనాలు. మొదటి మాట 18వ చాలా విలువైన మాట ఇది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యమును విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినదేమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఆ గ్రంథములో జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. చాలా హెచ్చరికతో కూడుకున్న వచనం. ప్రియులరా, మనం ఇంతకాలం మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు బోధించారని. బోధించిన వారికి కష్టం ఉంది, విన్న వాళ్ళకి కష్టం ఉంది. కానీ వినినవాడు చక్కగా విని బోధించినవాడు చక్కగా బోధించుకుంటే కష్టం అనేది లేదు. ఉంది, లేదు, ఉంది. ఈ 2 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ప్రకటన గ్రంథంలో ఇది ప్రవచన వాక్యము అని మొదటి అధ్యాయం మొదటి వచనం ప్రారంభమవుతుంది. ధన్యత ఉంది. ఏముంది చెప్పండి? ఇందులో 7 ధన్యతలు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగే మరి అధికార హోదాను, లోకములో ఉన్న అధికారాన్ని వేరు, దైవాధికారం యొక్క హోదా సకల మానవులకు, సమస్త ప్రభుత్వాలకు ఆధిపత్యం వహించే
ఒక గొప్ప అధికారి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మన దేవుడు గొప్పవాడు. చెప్పండి, మనల్నేనా? యావత్తు భూమి మీద ఉన్న అన్ని ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయి? పరిపాలనకు ఎవరు ముఖ్యులు? 4వ అధ్యాయంలో ఆయన సింహాసనం భీకరమైన మహోన్నతమైన మరకతం వంటి ప్రకాశత తేజస్సు పాలన పరలోకం నుంచి భూలోకానికి వెలువడే ఆ పనివారు, బోధించు దాసులు, దూతలు, ఇవన్నీ గొప్పది. అందుకనే మనం చూస్తే 12వ అధ్యాయములో ఆయన సింహాసనాసీనుడైతే పెళ్లి కుమార్తె వధువు చెప్పండి ఎక్కడ నిలబడింది? ఆయన యొద్దకు కొనిపోయాను ఇనప దండముతో ఏలనయున్న మగ శిశువు. ఎవరు చెప్పండి? గట్టిగా చెప్పాలా? రోషం. ఆయన పాలన, ఆయన విధానం ఎరిగిన మగ శిశువు రోషం. మగ అంటే పౌరుషం, శిశువు అంటే దీనత్వం. దీనుడైన ప్రభువు, రోషం కలిగిన ప్రభువు, రోషం కలిగిన మగ శిశువు, దీనురాలైన అని చెప్పవచ్చు. పెళ్లి కుమార్తె అత్యున్నతమైన కృప. దేవునికి మహిమ కలుగును గాక. కింద అపవాది యొక్క మాయోపాయాలు, కుయుత్తులు, ఎత్తులు, పయెత్తులు దాటుకొని ఎవరి దగ్గర నిలబడింది? దేవుని దగ్గర నిలబడింది. 6వ అధ్యాయములో గొర్రెపిల్ల ఉగ్రత. ఎవరు ఉగ్రత? ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు ఒక్కొక్క భీకరమైన కార్యాలు భూమి మీద జరిగాయి. దేవుని స్తోత్రం. అందువల్ల ఉగ్రత. ఎవరు ఉగ్రత? 19వ అధ్యాయం 9వ వచనంలో గొర్రెపిల్ల విందు. ఏంటమ్మా? అందరు చెప్పాలా? భోజనానికి వెళ్దామా, యుద్ధానికి వెళ్దామా? మీరే చెప్పండి. చెప్పాలా? పాపం 3 భాగాలు. ఎన్ని భాగాలు? 1 జన్మ పాపం. ఏంటది? 2 కర్మ పాపం. ఏంటది? జన్మ పాపం అంటే దావీదేమన్నా, నా తల్లి నాకు తన గర్భం నన్ను పాపంలోనే. కర్మ పాపం అంటే చెప్పండి. మార్కు సువార్త 7:21 నుంచి చూస్తాం. పనుల వల్ల కలిగేవి. దీర్ఘకాల పాపం. ఏ పాపం? పాపం అంటే 2వ రాజులు 5:26 నుంచి 28 వరకు చూస్తాం. నీకును నీ ఇంటి వారికి దీర్ఘకాలం ఈ కుష్ఠవ్యాధి ఉంటుందని చెప్పి అన్నాడు. అంటే ఇలాగూ జన్మ, కర్మ, దీర్ఘకాల పాపములను జయించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. అందువల్ల ఈ 3 పాపస్థితి నుండి బయటకు వచ్చిన వారు పెండ్లి విందు. ఎక్కడికి వచ్చారు? మరి విడిచిపెట్టకపోతే యుద్ధం ఉంది. విడిచిపెట్టిన వారికి ఏముంది? యుద్ధం. విడిచిపెడితే ఏముంది? విందు. జ్ఞాపం చేస్తున్న మాటలు కొన్ని. ఇక మనం చూస్తే సాతాను యొక్క వైఫల్యాలు. దాని సేన పోగొట్టుకుంది, తన దూతలను పోగొట్టుకుంది, తన అధికారిగా పనిచేసేటువంటి రాజ్యాలను పోగొట్టుకుంది, రాజులను పోగొట్టుకుంది. ఒంటరిగా మిగిలి 1000 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళింది? పాతాళంలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? 1000 సంవత్సరాలు బంధించబడింది. ఆ తర్వాత భూమి మీదకి వచ్చి గోగు మాగు యుద్ధం, దేవుని మీద తిరుగుబాటు చేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అగ్ని గంధకాలకి వెళ్ళింది. అగ్ని గంధకాలు అంటే చెప్తున్నా, ఒక్కొక్క అధ్యాయాన్ని బట్టి అన్నీ మనం చెప్పుకోవడం కుదరదు. కానీ చివరికి వచ్చేసాం. 18వ వచనంలో ఏం చెప్తున్నాడు? ఇందులో రాయబడిన సంగతులు జాగ్రత్త. దేవుని స్తోత్రం. అంటే ఈ గ్రంథము బాగా చదవగలిగిన వారై ఉండాల.
బాగా అంటే ప్రతి అక్షరములో ఉన్న మర్మాన్ని చదువుతూ దేవుని అడుగుతూ ఉండాలి. దేవునితో సహవాసము చేయవలసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాగే చూడండి, ఎవరు కూడా ఏమి ఇందులో తీసివేయకూడదని ఉంది. నాకు నచ్చలేదు కాబట్టి అని ఏం చేయకూడదు? తీసివేస్తే నీ పేరేం చేయబడుతుంది? తీసివేయబడుతుంది. ఎవరి పేరు జీవగ్రంథంలో లేదో వారు ఎక్కడికి వెళ్తారు? నరకములోకి వెళతారు. 21 అధ్యాయంలో ఉందా లేదా? 25 కానీ 27 వచ్చిన 26 వచ్చిన అనుకుంటాను. జీవగ్రంథములో కనబడలేదో వారు ఎక్కడ పడతారు? జాగ్రత్తగా చూసుకోండి. తెగుళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తాం, ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఒక తెగులు, దానికి కరోనా వస్తే వైద్యులందరూ ఏం చేశారు? వైద్య సదుపాయము చేశారా చేయలేదా? మాట్లాడలేదు. తీసివే. కానీ నీ అపరాధం అనే మాట ఇక్కడ చూస్తాం. జీవగ్రంథంలో పేరు అనే మాట చూస్తే తెగుళ్ళైనా తీసివేయగలం. కానీ చెప్పండి, నీ పేరు తీసివేయబడిన తర్వాత తిరిగి తెగుళ్ళు పోగొట్టుకొని మంచోళం అయిపోతాం. కానీ పేరు పోగొట్టుకున్న తర్వాత ఆ గ్రంథంలో చేర్చబడడం సాధ్యము కాదు. అందువల్ల ఇక్కడ మనం చూస్తే ఇందులో 2 భయాలు ఉన్నాయి. ఎన్ని భయాలు? ఒకటి చేరినా, చెప్పండి, చేరినాననే భయం ఉంది. చేర్చినాననే భయం. రెండు మనం చూస్తే పరిశుద్ధుని చేసి చెప్పండి, భయాలు ఎన్నని చెప్పుకున్నాం? చేరాననే భయము, తీసివేస్తాననే భయము కదా. చేరినా చిక్కే, తీసివేసిన చెప్పండి, చేరినా చిక్కే, ఒక మాట జారినా చిక్కే. ఏ గ్రంథం? అందుకని అందరూ ఏమంటున్నారంటే, అసలు ఈ గ్రంథాన్ని చెప్పడం ఎందుకు, ఈ బాధలన్నీ తెచ్చుకోవడం ఎందుకని చాలామంది ఈ గ్రంథాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. దేవుని స్తోత్రం. ఈ పుస్తకంలోనే తీసివేయలేదు, కానీ ప్రకటన అక్కరలేదు అని ఎవరైతే చదవరో, ఈ గ్రంథాన్ని చదవడానికి భయపడి ఎవరు ప్రక్కన పెడతారో వారే తీసివేసిన వారి జాబితాలోకి వస్తారు. అంటే ఈ పుస్తకంలో ఒక మాట కాదు కదా, 22 అధ్యాయాలు తీసివేసినట్టే. చెప్పండి, ఎన్ని అధ్యాయాలు అమ్మా? ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 12:32 చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలను. బాగా వినండి. ఈ గ్రంథంలో 66 పుస్తకాలను అనుసరించి చేయవలను అన్నాడు. అంటే మన జీవితం కొనసాగించుకోవాలి అంటే ఎవరి మాట అనుసరించాలి? వెనుకున్న వాళ్ళకి వినబడుతుందా అమ్మా? వినబడుతుందా? అనుసరించి చేయవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దానిలో నుండి ఏమీయూ తీసివేయకూడదు. అంటే ముందు ఇక్కడ అనుసరించుడంటే 65 పుస్తకాలు ఉన్నాయి. 65 పుస్తకాల్లో నీ రక్షణ సాక్ష్యము, నీ వరాల సాక్ష్యము, నీ అద్భుత జీవిత సాక్ష్యము,
నీ సహవాస సాక్ష్యము, దేవుని కొరకు చేసిన సేవ యొక్క సాక్ష్యము, నీ సొమ్ము లేక నీ సొత్తు దేవునికి వినియోగించిన సాక్ష్యము, ఇవన్నీ 65 పుస్తకాలు అనుసరించిన వారమై ఉండాలా. దేవుని స్తోత్రం. చేస్తున్నావా? 65 పుస్తకాలు. 66 పుస్తకం ఏది? ప్రకటన గ్రంథము. అందువల్ల ఏది చేర్చకూడదు. 65 పుస్తకాల్లో నేర్చుకున్నది కాదు ఇందులో ఇందులో రాయబడింది నీవు విని ధ్యానించి ఇతరులకు తెలియచేయాల. దేవుని స్తోత్రం. చూడు, 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. 4వ అధ్యాయము 2వ వచనం, ద్వితీయోపదేశ కాండము. నీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుటి యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలో దేనిని, మళ్ళీ చదువుదాం అందరూ ఒకసారి. ఏమైపోయింది? ఇచ్చిన ఆజ్ఞలను నీకేం చేస్తున్నాను. ఎవరి మాటలు ఇవి? ఇది ప్రవచన వాక్యం. ప్రకటనలో చదివినట్లుగా దేవుని మాటలు. మోషే గారు చెప్తున్నాడు, ఇవి నా మాటలు కావు, ఏ నరుని మాటలు కావు. ఎవరి మాటలు? ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు వ్రాయబడినా దేవుడు స్వయముగా చెప్పి వ్రాయించిన గ్రంథమేది? చెప్పాలా? ఇది ఎవరు రాయించిన గ్రంథము? ఇది ఎవరి వల్ల కలిగిన గ్రంథము? ఇది ఎవరిచ్చిన గ్రంథము? కాబట్టి దీన్ని నీవు ధ్యానించేటప్పుడు నీ మాటలు కానీ సర్దుబాట్లు కానీ సమస్ఫూర్తిని బట్టి కాకుండా అందులో ఉన్నది ఉన్నట్టుగానే ధ్యానించవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభా, మరి మనం చూస్తే తీసివేట అనేవి 2 రకాలు. ఒకటి వాక్యము నుండి ఏదైనా తీసివేయుట. చెప్పండి, దేని నుండి? 2 వాక్యములో ఉన్నది చదవకుండా ఉండుట. ఈ వాక్యమును తీసివేయకూడదు అని అంటే అర్థం ఏంటంటే అసలు చదవకపోవడమే తీసివేయుట. మరోసారి చెప్తున్నా, ఏంటమ్మా? చదవకపోవడమే తీసివేయుట. అంటే ఇలా చేసిన వారికి ఏమీ లేదని రాయబడ్డాం. జీవవృక్ష ఫలములో కానీ నీకేమి లేదు, నీకు హక్కు ఏమి, పరమ హక్కులన్నీ కోల్పోతావు ఈ గ్రంథం చదవకపోతే. అందరు చెప్పండి ఒకసారి. భయపడి ఈ గ్రంథాలు చదవకపోతే దేవుని మాట పూర్తిగా తీసి పక్కన పెట్టినట్టే లెక్క. అందుకని ఇప్పటి నుంచి మీరు ఏం చదవాలా చెప్పండి. అందరూ చదువుతారా? చదవండి. ఏ గ్రంథం? గట్టిగా చెప్పండి. ప్రకటన. ఈ గ్రంథము చదివితే నీ ఇంటి ఏ మూల కూడా సాతాను నిలబడలేడు. ఎందువల్ల అంటే ఈ గ్రంథము దాని అంతమును తెలియజేసే గ్రంథం. ఈ గ్రంథము నీ అంతస్తును నిలిపే గ్రంథం. దేవుని స్తోత్రం. అందువల్ల ఇది చదివే గ్రంథమా చదవని గ్రంథమా? చదివి నేర్చుకునేవారి జాబితాలో మనం ఉండాలి. చెప్పండి, చదివి నేర్చుకునేవారి జాబితాలో మనం ఉండాలి. సామెతల గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము, అవి జీవ మార్గమును ఏ మాత్రమును విచారింపదా, దాని పాదములు ఇటు అటు. 5వ అధ్యాయం 6వ వచనం మళ్ళీ, అది జీవ మార్గమును 5 నుండి చదివితే మీకు అర్థమవుద్ది. మరణమునకు దిగుటకు దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును.
జీవ మార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి ఈ గ్రంథము చదవకపోతే, ఈ గ్రంథములో సంగతులు నీవు సమకూర్చుకొని స్థిరపడకపోతే నీకు జీవ మార్గం అనేది లేదు అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. జీవమాయే నీకు చేసిన నీవు చేసిన నుంచి జబ్బు యును లేకుండా ప్రియులరా, క్రేకర్ మిషన్ అని ఒకటి ఉంది. ఏ మిషను? ఆ మిషన్ వారు ఏం చెప్తారంటే, క్రేకర్ ఆ మిషన్ వారు చెప్పే మాట ఏంటంటే, బైబిల్ గ్రంథం బాగా చదవాలి. చెప్పండి, బైబిల్ గ్రంథము బాగా చదవాలి. బాగా చదివితే మంచి జ్ఞానం వస్తుంది, మంచి భక్తి వస్తుంది, బలంగా ఉంటాం. కానీ మనము చదివింది ప్రకటించకూడదు. చెప్పండి, ఆ మిషన్ యొక్క ఉద్దేశం ఏంటి? మనం చదివింది ఇతరులకు ప్రకటించకూడదు. అంటే ఒక్కొక్కరి భావం. కొందరు ప్రకటన గ్రంథము, కొందరు పరమగీతములో బూతులున్నవి, రకరకాల మాటలున్నవి అని ఆరోపిస్తూ ఈ రెండు గ్రంథాలు నిర్లక్ష్యం చేస్తారు. ఈ రెండు గ్రంథాలు నిర్లక్ష్యం చేసిన వారిలో జీవం ఉండదు. ఏముండదండి? ఒకసారి చెప్పండి అందరూ. అమ్మా, అయితే చదువుట వలన ఏం కలుగుతుంది? హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనం, 6:12 వచనం చదువుదాం. 6వ అధ్యాయం. విశ్వాసము చేత ఓర్పు చేతను. రైట్. ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఈ గ్రంథం 22వ అధ్యాయం ఎంత బాగా చదివితే వాగ్దానములను కొన్నవారం అవుతాం. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము చివరికి వచ్చేదా చెప్పండి? అందరం ఏమవుతాం? స్వాతంత్రించుకున్న వారం అవుతాం. దేవుని స్తోత్రం. అలాగే 6:15 కూడా చదువుదాం. 6:15. అతడు ఓర్పు. దేవుని స్తోత్రం. ఒకటి చదువుట వలన స్వాతంత్ర్యము, 2 చదువుట వలన ఓర్పు. ఈ దినాలలో ఓర్పు లేని క్రైస్తవ్యాన్ని చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో ఒక దాసుడు ప్రభువును నిద్రించిన కాలాన్ని చూస్తున్నాం. కొందరు ఎంతగా విచ్చలవిడిగా మాట్లాడడం మనం చూస్తున్నాం. కొందరు సమయాన్ని పాటించి మాట్లాడుతున్నారు. అంటే వాగ్దానము, బైబుల్ అంటే ప్రకటన గ్రంథము నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, కలిగి శ్రమలకు ఓర్పు కావాలా, దాని ఫలాన్ని పొందవలస్తున్నాం గనక వాగ్దానములున్న ఫలితాన్ని మనం పొందడానికి స్వతంత్రులం కావాలి. ఈ లోకములో ఏది మనం స్వతంత్రించుకోకుండానట్లుగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తీతు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. 2-3. నిత్య జీవమును గూర్చి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును దేవుని దాసులను అపోస్తలులను పౌలు మనందరి, ఇక్కడ మనం కనబడే మాట ఏంటంటే పై మాటే మనం చూస్తాం. ఇందులో ఏం కనబ అనుభవ జ్ఞానము ఏం కావాలా? సత్య విషయమైన, అంటే ప్రతి అడుగు ఆచి తూసి, ప్రతి అడుగు మాట
మీలో పాత క్రైస్తవులకు అర్థమవుద్ది. పాతకాల భక్తులు ఎంత సమయాన్ని పాటించేవాళ్ళు, శ్రమ వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త వహించేవాళ్ళు, కష్టకాలాన్ని ఎంతగా మరి క్రీస్తుకి అవమానం రాకుండా జీవించాలని ఎంత జాగ్రత్త పడేవారు. ఇతర మతస్థులు కానీ సకల జనుల వల్ల దోషం రాకుండా జాగ్రత్త పడేవారు. అనుభవ జ్ఞానము. ఏ జ్ఞానం ఇది? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, 5వ అధ్యాయం యోహాను సువార్త 39. ఇందులో ఏం కనబడుతుంది? నిత్య జీవమునకు పొందుటకు. చెప్పండి, ఏం పొందుతాం మనం? నిత్య. అందుకే ప్రకటన గ్రంథము చివరి పుస్తకము చదవకుండా విడిచిపెట్టిన వారు స్వాతంత్ర్యం పోగొట్టుకుంటారు. చెప్పండి, సహనం పోగొట్టుకుంటారు, తర్వాత అనుభవమును పోగొట్టుకుంటారు, తర్వాత నిత్య జీవాన్ని. అందువల్ల ఈ 65 పుస్తకాలు నీకు చూపించే భాగ్యం ఏంటంటే, నాకు ఒక మంచి పుస్తకాన్ని దేవుడు ఉంచాడు. అది ఏ గ్రంథం చెప్పాలా? ఏ గ్రంథం? అందరు చెప్పండి అయ్యా. నా కొరకు ఏముంచాడు దేవుడు అనే సంతోషం వస్తుంది, అనే ఆనందం. అలాంటి ఆనందాన్ని సంపాదించుకోవడానికి ఈ గ్రంథము. అలాగే మనం చూస్తే అపోస్తుల కార్యాలు 24:16 వచనం చదువుదాం. 24. ఈ విధమున దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా అందరు చెప్పండి అమ్మా ఓసారి గట్టిగా. నా మనస్సాక్షి అబ్బా నిర్దోషమైనదిగా అభ్యాసము. ఏం అభ్యాసం? ఈ గ్రంథం కోసం, లేక దేవుడు చివరగా దాచి ఉంచిన ఆశీర్వాదపు హక్కులన్నీ కలిగి ఉండడానికి నా హృదయాన్ని ఎలా ఉంచుకున్నాను? నా మనస్సాక్షిని. అందరు చెప్పండి, అనుకున్న వాళ్ళు ఒకసారి చెప్పండి. మీకు వినబడుతుందా? ఏంటి అయ్యా పాప పురుషులు వినబడుతుందా? మన మనస్సాక్షి ఎట్లా ఉండాలా? ఏ దోషాన్ని అంటనేయకుండా కాపాడబడాలి అంటే ప్రకటన గ్రంథం చదవాలి. ఏ గ్రంథం? అది చదివితే ఎలా ఉంటావు నువ్వు ఎప్పుడు? నీ మనస్సాక్షి. అందుకనే 65 పుస్తకాలతోనే నీవు అనుసరించవలసినవి అనుసరించి, దీనిలో ఏవి ఇందులో కలపకుండా ఇప్పుడు నీ అనుభవాన్ని ఇక్కడ మీకు మళ్ళీ జ్ఞాపం చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ద్వితీయోపదేశకాండ మీకు జ్ఞాపం చేస్తే మీకు అర్థమవుతుంది. 12:32 మళ్ళీ చదవండి. 12:32 చదువుతారు ఎవరు? నేను మీకు ఆజ్ఞాపించుచున్నా అనుసరించి చేయవాలి. ఏం చేస్తాను? ఏం చేయాలి? అనుసరించి చేయాలంటే దేవుని మాట. ఈ గ్రంథం ఎవరి మాట? ఈ ప్రపంచంలో ఎవరికి లేని భాగ్యం క్రైస్తవునికి ఉంది. నీ చేతిలో ఎవరి మాట ఉంది? ఎవరి గ్రంథం ఉంది? ఎవరిచ్చారు? నేను నమ్మిచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. అబ్బో, చాలా గొప్పవాళ్ళు ఎవరైనా అంటే మనమే. నేను ఒకసారి కూర్చొని చదువుకొని చాలా ఆనందం అయిపోతా. ఎంత భాగ్యమయ్యా నీ వాక్యం ఆ చేతిలో దగ్గర అద్దం వలె చూసుకోవడానికి ఇచ్చావు. ఎంత ప్రేమ ఉంది నీకని ఓసారి మురిసిపోతూ ఉంటాం కష్టాలకు ఈయన ఎదురైనప్పుడు. ఎవరి చేతిలో ఉన్నాయన మాటలు? ఎవరికి ఇచ్చాడు ఆయన? అయితే ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? ఇవి అనుసరించి అనేటప్పటికీ ఇవన్నిటిని బట్టి మనకి ఏమనుభవం రావాలి? వాగ్దానంలో స్వతంత్రులు కావాలి. చెప్పండి, ఏం కావాలి? ఇవి నా కోసమే, ఇవి నావే అనండి ఒకసారి. ఇవి నా కోసమే. అయ్యగారు ఏం రాస్తారు? విజయ జీవనము మనదే క్రీస్తుచ్చిన విజయ జీవనం విశ్వ భజన సంగంబు
దేవుండున్నా. ఇప్పుడు చెప్పండి, విజయ జీవనం అంటే యేసుక్రీస్తు వచ్చిన మరణ పునరుద్ధాన బలం అందే విశ్వమంతా. ఒకటి ఉందా రెండు ఉందా? మనకి అన్నీ మనవే కదా, అన్నీ మనవే. ఏమంటాడు? నా కుమారుడా నావాన్ని. యేసై ఉపమానంలో చెప్తాడు కదా, లూకా 15:31, నా కుమారుడా నావన్నీ నీకు ఇచ్చేసాను అన్నాడు ఆయన. విజయ జీవనం మనది, విశ్వమంతా మనదే. భజన దేవదూతలందరూ మన కొరకే, పరలోకమంతా ఎంత గొప్పది. అందుకని వాగ్దానములు, స్వతంత్రతను ఇదంతా మనదని స్వతంత్రించుకునుట. రెండవది ఏమని చెప్పుకున్నాం అమ్మా? ఓర్పు, సహించుకునడం వల్ల. ఇవన్నీ దేనివల్ల వస్తాయి? తర్వాత అనుభవ, తర్వాత చివరిగా మనస్సాక్షి. ఇన్ని కలిగించే గ్రంథ 65 పుస్తకాలు ఈ అనుభవాన్ని చూస్తే ప్రకటన గ్రంథము దేవుడు నా కోసం రాయించాడు. నా కోసమే, అది నా కోసమే. చెప్పండి, ఎవరి కోసం? అది నేను చదివి తీరాలి. ఈ కడవరి దినాల్లో దాన్ని చదివి నేను చెప్పి తీరాలి. దేవుని స్తోత్రం. అలాంటి గొప్ప అనుభూతిలోకి మనం రావాలి. 20వ వచనం చదువుదాం. 20వ వచనంలో అవును త్వరగా కనుక ప్రియులరా, ఇక్కడ ఏమన్నా ఆహ్వానం చేస్తున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. చూడండి వాక్యం ఏమనుంది? రమ్ము. దేవునికి స్తోత్రం. ఇక్కడ పెండ్లి కుమార్తె యొక్క పెండ్లి కుమారుని ఆహ్వానం, పెండ్లి కుమార్తె ఆ ప్రార్థన. ఇందులో చూడండి, ఎస్తేరు విందు చేసింది, రాజు విందు. రాజుగారికి ఎవరు నచ్చారు? ఎస్తేరు. అందుకని 2వ అధ్యాయం 17వ వచనం ఎస్తేరు గ్రంథంలో ఆమె నిమిత్తము రాజు గొప్ప, చెప్పండి, గొప్ప విందు చేసెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే మరి ఎస్తేరు లోకములో ఉన్న పెళ్లి కుమార్తెకి సాదృశ్యంగా ఉంది. లోకములో అపవాది శోధన అధికంగా ఉంది. అలాగే మరి హామాన్ అనేవాడు శోధించిన కాలములో 5వ అధ్యాయంలో చూస్తే ఎస్తేరు కూడా ఏం చేసిందమ్మా? విందు చేసిందా, చేయలేదా? అందుకని ఆయన వస్తున్నానని చెప్తున్నాడు. అలాగే ఆయన ఆహ్వానం రమ్మని, నేను వస్తున్నాను తీసుకెళ్ళడానికి. కానీ మరి సంఘం ఏమంటుంది? రమ్మంట. ఈ 2 మాటలని క్రైస్తవ జీవితంలో ఆత్మీయమైన విందు. ఎవరికి ఎవరు తక్కువ కాదు. చెప్పాలా? ఎవరికి ఎవరు మాట్లాడలేదు. ఏదో ఒక మూలనే ఉండండి, ఎక్కడో ఉంచండి అని అంట చాలామంది. ఎక్కడో కాదు, ఆయనతో సమస్త అర్హతలకు. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక రాజుగారి విందు, ఇంకెవరిందు? 21 చూసినట్లయితే 21వ వచనం అందరూ చదవండి. యేసు పరిశుద్ధులకు, అంతేనా? అంతే. ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ మళ్ళీ చదువమ్మా వచనం. పరిశుద్ధులకు. చూడండి, ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధ. తండ్రి లోకమునెంతో ప్రేమించెను. చెప్పండి, లోకమును ప్రేమించి ఎవరినిచ్చాడు? తండ్రి చేసిన విందు. ఆయన ఆది కాండములో 1వ అధ్యాయము 1వ వచనం 31 వరకు చూస్తే మానవులకు సరిపోయిన సదుపాయములన్నీ కలుగు చేశాడు. ఆయన చేసినవన్నీ మంచివని చూసి మురిసిపోయాడా లేదా? ఇందులో దేవునికి ఎవరి మీద ఉన్న ప్రేమ చెప్పాలా? మానవుని మీద ఉన్న
ప్రేమని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా, వాక్యానుసారంగా మనం చూస్తే చూడండి, దేవుని యొక్క ప్రేమ ఆయన సృష్టిని చేయడంలో మానవునికి ఏమి ఇచ్చాడని చెప్పుకున్నాం. ఈ సృష్టిలో ఉన్నవన్నీ ఎవరికి ఇచ్చాడు? అందువల్ల తండ్రి యొక్క విందు. ఎవరి విందు? ఈ సృష్టిలో ఉన్నవన్నీ మానవునికి దానంగా చేశాడు. మనము ఇర్మియా గ్రంథం 10:12 ఏముంది? శక్తిమంతుడై ఈ సృష్టిని చేసి నీకు ఇచ్చాడని రాయబడింది. అలాగే 51:12 ఏముంది? లోకము దాని పరిపూర్ణత నావే. అంటే ఇవన్నీ ఎవరి కోసం చేసినవి? మానవుని కొరకు. దేవునికి స్తోత్రం. కుమారుడు కృపను అనుగ్రహించినారు. చెప్పండి, ఏమిచ్చారు? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. 8 చదివండి, టైం అయింది. విశ్వాసము ద్వారా కృపచేతనే ఎలా రక్షించబడ్డాం? కృప. తండ్రి ప్రేమ విందు చేశాడు, కుమారుడు తన అమూల్య రక్తం ఇచ్చి కృపతో విందు చేశాడు. అందువల్ల పరిశుద్ధులకు దేవుని కృపతోడయుండును. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథము ఆరంభము ముగింపు ఆనందమే. బైబిలు ఆరంభము ముగింపు ఆనందమే. ఆనందాన్ని కలిగించే దేవుని కృప మనకు అనుగ్రహించబడుతూ ఉంది. 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. 2 వచనం. క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడు కమ్ము. మనందరూ ఏం కావాలి ఇప్పుడు? ప్రకటన గ్రంథము చదివి గ్రహించి దేవుని యొక్క బలము కలిగి ఆయన కృపలో వర్ధిల్లవలస్తున్నాం. దేవుని స్తోత్రం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో చెప్పండి, నిబ్బరమైన బుద్ధి కలిగి. చదవండి, ఏమనుంది? అమ్మా, మీ మనస్సుని నడుము కట్టుకొని నిబ్బరమైన, అంటే అర్థం ఏంటి? ఏ వచ్చినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా యేసే మా రక్షకుడు. చెప్పండి, ఎవరు మా రక్షకుడు? యేసే నా పెండ్లి కుమారుడు. ఎవరు చెప్పాలా? దేని వైపు, వేటి వైపు మనసు పెట్టని గొప్ప జీవితాన్ని ప్రకటన గ్రంథం ద్వారా మనం పొందుతున్నాం. దేవుని స్తోత్రం. అందువల్ల ప్రకటన గ్రంథము 3:14 చదివి మనం ముగింపులోకి వద్దాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ. అమ్మా, లవోదికను సంఘము దూతకు ఎలాగు రాయము. అమ్మ, అందరూ అనండి, అందరూ అనండి. 22 అధ్యాయాలు ఆమెనండి అమ్మ. 22 అధ్యాయాలు బోధించుకున్నాం, ధ్యానించుకున్నాం, దీవించబడ్డాం, బలపరచబడ్డాం, బలమనొందాం, సాతానుకు సిగ్గు తెచ్చాం, దేవునికి మహిమ తెచ్చాం, పరలోక విలువలు కాపాడుకున్నాం. ఆమేన్. ఇవాళ శ్రీకాకుళం పట్టణంలో ఈ గ్రంథమును బట్టి మేము వరభక్తులమయ్యాం. అనండి ఒకసారి, వరభక్తులమయ్యాం. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప. అందుకనే తీసివేయడం అంటే భయపడకండి. పూర్తిగా పక్కన పెడితే తీసివేసినట్టే. చెప్పండి, తీసివేసినట్టే. అవసరాన్ని బట్టి చదివితే కలిపినట్టే వస్తుంది. చక్కగా చదవండి, చక్కగా ధ్యానించండి, చక్కగా ఆశీర్వదించబడే భాగ్యం తను అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం, అందరం ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం అందరూ. 22 అధ్యాయాలు ఎంతో ధన్యకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా దేవాని 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 యేసయ్యా నీకు వందనాలని ప్రార్థించుకుందాం. దైవజనులు దేవదాసయ్య గారు ఎంతగా మీ దాసుని వాడుకున్నారు, ఎంత జాగ్రత్తగా ఈ గ్రంథమును మా ఎదుట పెట్టారు. నీకు వందనాలని అందరూ. మహోన్నతుడు అయిన తండ్రి, మహామహుడు అయిన దేవ, మహాచింగల రాజా, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి
మహిమా ఘనత కీర్తి పొందుమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభు